వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. ఎందుకంటే నిన్న మదన కుమార్ రేడియోగ్రాఫరు కాంట్రాక్ట్ బేసిస్గా పనిచేస్తున్నాడు. ఆయన ఇక్కడ మద్యం సేవించి హాస్పిటల్లో డ్యూటీలో ఉన్నారని చెప్పేసి అభియోగం వచ్చింది. అన్ని ఇన్ఫర్మేషన్ నాకు ఫోన్ వచ్చింది, తర్వాత ఆ పేపర్స్లో కూడా వచ్చింది. అందువలన కలెక్టర్ గారు ఉదయాన్నే ఫోన్ చేసి నువ్వు వెనకనే వెళ్ళేసి అది వాస్తవమా కాదా తెలుసుకొని ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకొని తర్వాత ఎంక్వైరీ కండక్ట్ చేయమని చెప్పాడు. అందువలన రావడం జరిగింది. అతనిని విచారించగా అతను జరిగింది నిజమే అని ఒప్పుకున్నాడు. నేను నా మానసిక పరిస్థితి బాగలేనందువలన ఇంట్లో ఆర్థికంగా మరి మానసికంగా ఒత్తిడి అవుతున్నాను కాబట్టి అందువల్ల నేను మద్యం తాగి ఆసుపత్రికి వచ్చాను సార్. ఇంకొకసారి అట్లా చేయను, నన్ను క్షమించి దాన్ని కొంచెం చూడమని చెప్పాడు. అయితే ఇదంతా ఇట్లా వైరల్ అయింది కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. అయితే కలెక్టర్ గారు ఏమంటే మొదట సస్పెండ్ చేయండి, మళ్ళీ తర్వాత ఎంక్వైరీ చేద్దామన్నాడు. కాబట్టి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను వెనకని ఆఫీస్కి పోయిన తర్వాత సస్పెన్షన్ ఆర్డర్ పంపిస్తాను. ఆయన అయితే ప్రస్తుతానికి సస్పెండ్ చేస్తాము. తర్వాత ఎంక్వైరీ నుంచి ప్లస్ నిన్న బ్లడ్ శాంపుల్ కూడా తీసి ఇక్కడ మేడం సూపరింటెండెంట్ గారు అనంతపురం రీజనల్ ల్యాబ్ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఆ బేసిస్ వేసుకొని అప్పుడు ఆయన సస్పెండ్ చేసింది. ఇంకా ఏమన్నా చర్యలు ఉంటాయో కలెక్టర్ గారి దృష్టికి మరియు మా పై అధికారి దృష్టికి విజయవాడ డైరెక్టర్ గారికి అన్నీ తెలియజేస్తామని తెలియజేస్తాము. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.